కలలో కూడా ఈ రాధ ఈ ఇంట్లో కనిపించకూడదు. ముందు అది తెలుసుకో. ఆ సంగతి నాకు తెలుసే, కానీ ఏం చేయాలో అర్థం కాకే తల పట్టుకు కూర్చున్నాను. చూడు సులోచన, మా ఇంట్లో ఏదో జరుగుతుంది, అందరూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాము అని నువ్వు వడ్డీ డబ్బులు ఇవ్వడం మాత్రం మర్చిపోకు. నేను దేనినైనా మర్చిపోతానేమో కానీ ఇచ్చిన డబ్బులకు వడ్డీ తీసుకోవడం మాత్రం మర్చిపోను. నా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడే చెప్పాను కదా, మీరు తిండి తినడం మానేసినా ప్రాణాల మీదకొచ్చి చచ్చిపోతున్నా సమయానికి నాకు వడ్డీ ఇవ్వకపోతే నా కోపాన్ని ఎవరూ తట్టుకోలేరని. రేపు తెల్లారేసరికల్లా వడ్డీ నా చేతుల్లో లేదనుకో, రేపు మధ్యాహ్నం మీ ఇంట్లో మా మనుషులుంటారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటకు విసిరేసి ఇల్లు తాళం వేస్తారు. గుర్తు పెట్టుకుని పొద్దున్నే డబ్బు పంపించు. సరే సత్య, ఇక మేము వెళ్ళొస్తాం. ఏంటే, ఏమైందలా డల్గా ఉన్నావు? ఇంకా ఏమవ్వాలమ్మా, నా జీవితం ఏమవుతుందో తలుచుకుంటూ ఉంటే భయం వేస్తుంది. నా ఫ్రెండ్స్ కూడా అదే అడుగుతున్నారు, ఇంక నీ బ్రతికేంటి అని. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కూర్చున్నాను. వడ్డీ రాకపోతే నేను టెన్షన్ పడ్డట్టు నువ్వెందుకు ఇప్పుడు ఇంతలా టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు అంతగా ఏం జరిగిందని? ఇంకేం జరగాలమ్మా, ఈ రాధ ఇంక ఇంటికి రాదు, మావయ్య జీవితంలోకి రాదు, మావయ్యకు నువ్వే భార్యవి అని నువ్వు నాతో చెప్పావు. నేను కూడా నీ మాట నమ్మాను. ఎన్నాళ్ళు అదెక్కడా కనిపించలేదు కదా. ఇంక మావయ్యకి నాకు పెళ్లి జరిగిపోతుందని ఎన్నో కలలు కన్నాను. కానీ నా కలలు కలలుగానే ఉండిపోయేలా ఉన్నాయి. రాదు అనుకున్న రాధ కళ్ళ ముందుకొచ్చింది. మళ్ళీ మావయ్య కళ్ళలోకి ఆనందం వచ్చింది. అమ్మమ్మ ఈ ఇంటికి సంతోషం వచ్చిందని మురిసిపోతుంది. ఈ మహా తల్లి కళ్ళు తెరిచిందంటే వాళ్ళ కళ్యాణం గురించే మాట్లాడతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఆ భయం నాకు ఉందే. ఈ ఇంటికి కోడలు నువ్వే అవ్వాలి. నీ స్థానంలోకి ఇంకెవ్వరూ రాకూడదు. ఈ ఆస్తంతా ఐశ్వర్యం అంతా నువ్వే అనుభవించాలి. ఈ ఊళ్ళో అమ్మ తర్వాత పెద్దరికం నాదవ్వాలి. అందుకే కదా నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను. మీ నాన్న ఇల్లరికం వచ్చి వాళ్ల వైపు ఎంత వినయంగా మాట్లాడుతున్నా అన్నీ సహిస్తూ భరిస్తూ మౌనంగా ఉన్నాను. ఇదంతా దేనికనుకున్నావు? నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయటానికి. ఈ ఇంటి పెత్తనం ఊరి పెత్తనం నా చేతుల్లోకి తెచ్చుకోవడానికి. అలాంటిది ఎవత్తో వచ్చి తన్నుకు పోతుందంటే చూస్తూ నేనెలా ఊరుకుంటాను? ఇది ఇలా వస్తుందని నువ్వు నేను అనుకోలేదు కదమ్మా. మళ్ళీ వెళ్ళిపోతుందంటావా? అది వెళ్ళిపోవడానికి వచ్చినట్టు లేదు. వచ్చిందేమైనా తెలివిలో ఉందా? మాట్లాడే పరిస్థితిలో ఉందా? వచ్చిన దగ్గర నుంచి స్పృహ లేకుండా అలా మంచం మీద పడే ఉంది. తెలివి ఎప్పుడొస్తుందో తెలీదు. అసలు ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు వాడి జీవితంలోకి రాకూడదు అనుకున్నాను. రాదు అని ఆశపడ్డాను. కానీ దెయ్యంలా అది మళ్ళీ తిరిగొచ్చింది. స్పృహలోకి రాని ఏం మాట్లాడుతుందో చూసి అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మురారికి భార్యవంటే నువ్వే, ఈ ఇంటికి కోడలివి నువ్వే, ఈ ఆస్తికి వారసురాలివి నువ్వే. ఈ ఊరు మీద పెత్తనం మా అమ్మ తర్వాత నాదే. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఆ స్థానంలోకి ఎవరు వస్తారన్నా ఊరుకునేది లేదు. చూడండి, మీ మాటలన్నీ అయిపోతే భోజనం చేద్దాం. ఎవరి మీద కోపంతోనో మీ కడుపు నిండిపోయినా నాకు ఆకలేస్తుంది. ఇదిగో అత్తయ్య గారు కూడా ఎదురు చూస్తున్నారు. వస్తారా? పదండి, భోంచేద్దాం. ఎందుకు రాము? ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా. పోదండి, మెక్కుదురు గాని. ఇన్స్పెక్టర్ గారు రండి. నమస్తే మేడం. నమస్తే అండి, కూర్చోండి. నమస్తే, కూర్చోండి.
నా కూతురు ఆచూకీ ఏమైనా తెలిసిందా? వేరే బౌట్స్ ఏమైనా కనుక్కోగలిగారా? చెప్పండి ఎస్ఐ గారు, రాత్రి నుంచి మేమంతా చాలా టెన్షన్ గా ఉన్నాం. నిన్ననగా బయలుదేరిన మనిషి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. సాయంత్రం వరకు తన ఫోన్ రింగ్ అయింది, తర్వాత ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా అందరికీ చాలా భయంగా ఉందండి. అసలు మీరు ఎంక్వైరీ చేశారా, లేదంటే మీ పై ఆఫీసర్తో ఏమైనా మాట్లాడమంటారా? లేదు మేడం, మేము కూడా అన్ని పోలీస్ స్టేషన్ని అలర్ట్ చేశాం. మీరు కంప్లైంట్ ఇచ్చిన టైం ప్రకారం ఆ అమ్మాయి ఎక్కడి నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండాలి. అందుకని సిటీ అవుట్ పోస్టులని మేము చెక్ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదమైన విషయాలు మాకు నమోదు కాలేదు మేడం. సీసీ కెమెరాలు చెక్ చేయిస్తున్నాం. వెహికల్స్ ఏమైనా మూవ్ అయ్యాయా అని అన్ని వెహికల్స్ చెక్ చేశాం మేడం. ఎలాంటి క్లూ దొరకలేదు. తన ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం మేడం. కానీ తన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది, కాబట్టి లొకేషన్ ట్రేస్ అవడం లేదు. అందుకే మేము ప్రొసీడ్ అవ్వలేకపోతున్నాం మేడం. భయపడినంతా జరిగింది ఊర్మిళ. ఏదో సామెత చెప్పినట్టు అక్కడి నుంచి బయలుదేరిన మనిషి, ఆనందంగా వస్తున్న మనిషి ఇలా మాయమవడం ఏంటి? కనీసం ఫోన్ కూడా కలవకపోవడం ఏమిటి? ఖచ్చితంగా భానుకేదో జరిగింది, అందులో సందేహం లేదు. ఇంకా మనం ఇలా చూస్తూ కూర్చుంటే భానుని ఎలా కనిపెడతాం? అమ్మా, మీరు అనవసరంగా భయపడకండి. మేమందరం ఉన్నాం కదా, ఏదో ఒకటి చేద్దాం. భానుకి ఏం కాకుండా చూసుకుందాం. అవునమ్మా, తను ఖచ్చితంగా వచ్చేస్తుంది. తనకేదో జరిగిందని అనవసరంగా మనమెందుకు భయపడ్డాం? తను ధైర్యవంతురాలు, తనకేమీ కాదు. లేదన్నయ్యా, ఈ విషయాన్ని అంత తేలిక తీసుకోవడానికి లేదు. అసలే ఒక రోజు మొత్తం దాటిపోయింది. పోనీ ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా, తనకేదైనా సమస్య వచ్చినా సరే మనకి అట్లీస్ట్ ఫోన్ చేసైనా చెప్పేది కదా. అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోతే తను రిలాక్స్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాం. మనమేమో కొంచెం లైట్ తీసుకున్నాం. కానీ ఫోన్ రింగ్ అవుతుందా సరే భాను లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి మనం తెలుసుకోలేకపోయాం. అన్నయ్య, 24 hours గడిచిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అన్నయ్య. వెంటనే భాను ఆచూకీ అనేది తెలుసుకోవాలి. అమ్మా, ఇక్కడ ఇంకా ఆలోచించే ప్రయోజనం లేదు. భాను అక్కడి నుంచి బయలుదేరింది, కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. మధ్యలో కార్ రిపేర్ వచ్చిందంటున్నారు. నేను వెంటనే కార్ తీసుకుని వెళ్తాను. తను వస్తున్న దారిలోనే నేను కూడా వెళ్తాను. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తాను. నేను మాత్రం ఇక్కడ ఉండలేనమ్మా, నేను కూడా బయలుదేరతాను. కార్తిక్, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. వద్దు బావా, చాందిని చూసుకోవడానికి నువ్వు ఉండాలి. నువ్వుండు, నేను వెళ్తాను. పర్వాలేదన్నయ్య, ఇంట్లో అందరూ ఉన్నారు కదా, నాకేం కాదు. వదిన ముందు మీరు సేఫ్గా తీసుకురండి. ఇద్దరూ కలిసే వెళ్ళండి. అవును బాబు. అవును, చాందిని చెప్పింది నిజమే కార్తీక్. నువ్వు ఒక్కడివే వెళ్ళటం మంచిది కాదు. అసలే నువ్వు టెన్షన్లో ఉన్నావు. పార్థోని కూడా తీసుకెళ్ళు. మీరిద్దరూ కలిసే వెతకండి. భానుకేవీ కాకుండా తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని రండి. అవును బాబు, నువ్వు వెళ్ళు, బయలుదేరు. పద బావ. జాగ్రత్తగా వెళ్ళరండి.